నేను పబ్లిక్ లో అడుగు పెట్టే నాటికి నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయి అన్ని ప్రభుత్వానికి రాజకీయ ప్రజల్లోకి పోతాను. నేను పబ్లిక్ లో అడుగు పెట్టే నాటికి నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయి అన్ని ప్రభుత్వానికి రాజకీయ ప్రజల్లోకి పోతాను. నాగన్నో ఓరుగల్లు వీరన్నో కమ్మం మెట్టుకోరన్నో నా మాట వినన్నో, నా మాట వినన్నో. మనలాగే మామూలోడు జనమందరి గొంతయ్యాడు, మన గోసాగోడు తెలిసిన మనవాడు మల్లన్నో, తినుమారు మల్లన్నో. పేదవాడి న్యాయస్థానం తన ఇల్లంట, జనము ఈ రాజ్యం తన రెండు కళ్ళంట. పానం మీదికొచ్చిన గాని భయపడడంట, ప్రజా సేవకుడై కదులుతుండు పేదల ఇంట, ఇంకా పండగలంట. సాయమంటే తానే, చల్ సమరమంటే తానే, తన సంపద సర్కారుకు రాసిచ్చే తనకు తానే. తీనుమారు మల్లన్నంటే గరీబోని దోస్తానే, ఆపద సాపదలో దాపుకుంటాడు మల్లన్న, రేపటి సూర్యుడై వెలుగు తెస్తాడు. నా తరపున గొంతుండాలే, మట్టి బతుకులు ఆ చట్ట సభలో వివరించాలే, రాజ్యముకై కొట్లాడిన చరితుండాలే, అక్రమార్కులనే చెండాడిన ఘనతుండాలే. కష్టమని వచ్చిన వాళ్ళను కాపాడిన చేయి, ఖచ్చితంగా చెబుతున్నది మల్లన్నే రావాలి. కన్న బిడ్డలాగా ఇంకో బిడ్డ బాధపడొద్దని వందల మందికి వైద్యాలే అందాలి. తను పుట్టింది బతికేది జనం కొరకు అంటాడు. దాడులు ఎన్నైనా దడవని వాడు మల్లన్న, దోపిడి యాడున్నా దొరకబడతాడు. పట్టే వదలని గట్టోడు మన చుట్టే ఉండే స్నేహితుడు, చెట్టై చల్లని నీడను ఇవ్వగా ఎదుగుతున్నాడు, మనకై ఎదుగుతున్నాడు. కష్టం అంటే గుర్తొచ్చేతో గుట్టులాగా ఉంటాడు, అందరి తల్లో నాలుకలాగా మారే మల్లన్న, తీను మారు మల్లన్న. మల్లన్న గడపదొక్కి సాయం పొందిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒక్కడిగా ఉండి ఇంత చేసిన వాడు అధికారం ఇస్తే ఇంకెంతో ఆధారమైతాడు. చెడు చెలరేగే చోట చెండాడేవాడు, ప్రతి తరమున ఒకడు పుడుతూ ఉంటాడు. వాడికింత మద్దతిస్తే యుద్ధం చేస్తాడు, అవుతాడు పద్ధతులే మార్చే మొనగాడు. 100 నెంబరుకి ఇంకో రూపమేర మల్లన్న, జనమే ఊదిన రణజంగు సైరను, అలుపే లేదికా పొత్తు పోరును. మూడు రంగుల జెండాతో రేవంతన్నే వచ్చాడు, కాంగ్రెసు ఉద్దండులు అండగున్నారు, మల్లన్నకు అండగున్నారు. పట్టణాల్లో పల్లెల్లో పట్టభద్రులంతా కలిసి తీను మారు మల్లన్నకే ఓటు అన్నారు,
అందరికీ నమస్కారం. అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ శాసన మండలి సభ్యుడిగా గౌరవ చైర్మన్ గారి సమక్షంలో ప్రమాణం చేయడం జరిగింది. ఇది నా జీవితంలో మొట్టమొదటి అవకాశం. నేను ఇప్పటివరకు ఏ చిన్న వార్డు మెంబర్గా కూడా చేయలేదు. మొదటిసారిగా శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసన మండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పిసిసి కమిటీలు, డిసిసిలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలు, జర్నలిస్టు సోదరులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి తీన్మార్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.